రాజు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్. మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బహిరంగ సభకు దానికి వెళ్ళలేదు, పరామర్శకు వెళ్ళారు. సో దానికి పర్మిషన్ లేదు, కేవలం 100 మందితోనే వెళ్ళాలి, 3 వెహికల్స్ లో మాత్రమే వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి ఒక 300 వెహికల్స్, 1,00,000 మంది జనాన్ని తీసుకునే వెళ్ళాలి. కాకపోతే దారి పొడుగున అది మధ్యలో కాజా టోల్ గేట్ కావచ్చు, తర్వాత గుంటూరు చుట్టుకొని సెంటర్, తర్వాత పేరేచర్ల, తర్వాత సత్తెనపల్లి, రెంటపాళ్ళ, ఈ దారి పొడుగున ఏదైతే మొత్తం దాదాపుగా 1,00,000 మంది జనం ఉంటారు అనుకోండి. అక్కడ 5,000, అక్కడ 10,000, సో అక్కడ 15,000 అట్లా చూసుకుంటే. సో వాళ్ళు 100 మంది అంటే ప్రజలు ఏ విధంగా 100 మందితోనే మీరు మీటింగ్లు పెట్టుకోవాలి, లేదా 100 మంది వెళ్ళాలంటే ఏ విధంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా ప్రజలు వచ్చారనేది ఈ ప్రభుత్వానికి ఒకసారి అర్థం కావాలి. విశ్లేషకులుగా ఉన్నటువంటి కొంతమందికి కూడా అర్థమైతే బాగుంటది. ప్రజల మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడా అంటే వాళ్ళు ఏం చేసినా సంసారం, అవతలాడు ఏం చేసినా డాష్ డాష్ అనుకొని మనం విశ్లేషణ చేస్తే ఇంకా అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా. నేను పెద్దగా దాని గురించి పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. రెండో పాయింట్, బుద్ధి రావాల్సింది ప్రజా ప్రాణాలు పోగొట్టుకున్న కన్నా నాకు కాదు. ఎవరు బాగొట్టారు? రాగండి ప్లీజ్. ఎవరు బాగొట్టారు అంటే మీరు ఒక కన్నుతో చూడమాకండి, 2 కన్నుతో చూస్తే అర్థమవుతుంది. ఒక కన్నుతో నేర్చుకోవాలి, వినాలి. 2 కళ్ళతో రెండు కళ్ళతో చూడాలి. ఒక కన్నుతో చూస్తే ఒకే రకంగా మనకు కనపడింది, ఇంకో కన్నుతో చూస్తే వాస్తవం ఏంటని కనపడింది. రెండు నేను మీకు వీడియో చూపిస్తాను సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క నిమిషం అండి, దయచేసి ఒక్క నిమిషం. ఎందుకంటే ఒక కన్నుతో కాకుండా 2 కళ్ళతో చూసే వాళ్ళని చూడమంటున్నా. ఇది వీడియో అండి. ఇదిగోండి, మీకు ఈ వీడియో చూస్తే కాబట్టి మీకు కూడా పంపిస్తాను. ఇతను గుండెపోటుతో చనిపోయాడండి. ఇక్కడ కూర్చున్నట్టు చూడండి, మీకు ఇది సీసీ ఫుటేజ్. అవును, అక్కడ గుండెపోటుతో అతను కూర్చున్నాడు. అక్కడ సొమ్మసిల్లి పడిపోయి గుండెపోటుతో చనిపోయాడు ఒక అతను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కాదు అది, ఏదో ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వెహికల్, అది కాన్వాయ్ లో ఉందా లేదంటే ఆ కాన్వాయ్ లో వెళ్తుందా లేదా ఇంకో వెహికల్ ఏంటి అనేది ఇంకా పోలీసులు క్లారిటీ లేదు. సో వెహికల్ గుద్దుకోవడం వల్ల ఒక అతను చనిపోయాడు. నిజంగా చనిపోయినటువంటి కుటుంబాలని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది, దాంట్లో నో డౌట్. మా మీటింగ్ కి వచ్చారా లేదంటే మా మీటింగ్ సందర్భంగా అక్కడ కూర్చొని చనిపోయారా అనే దానికి సంబంధించి కాదు, ఖచ్చితంగా కుటుంబాలను ఆదుకుంటుంది. వాళ్ళు చనిపోవడం అనేది బాధాకరం, దాన్ని ఎవరు కూడా కాదంటలేదు. కానీ 29 మంది మరి పుష్కరాల్లో చనిపోయినప్పుడు మన విశ్లేషణ ఏమైంది? గోదావరి పుష్కరాల్లో గేట్లు అడ్డం పెట్టి బోయపాటి షూటింగ్ కోసం చనిపోయినప్పుడు 29 మంది ఏమైంది? కందుకూరులో ఇరుకు రోడ్లు చీరల కోసం తొక్కిసారి తప్పి 3 మందిని జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలి? ఒక్క నిమిషం సార్, నన్ను మాట్లాడినండి, అందరూ నేనే సమాధానం చెప్పాలి కాబట్టి. సో ఇప్పుడు మనం విశ్లేషణ చేసినప్పుడు ఒక రకంగా చేస్తే మీరు సామాజిక వర్గం అని ఇచ్చారు. ఏమి సార్ మరి కొల్లు రవీంద్ర మర్డర్ కేసులో అరెస్ట్ అయినప్పుడు బీసీలను అరెస్ట్ చేస్తారా అని చెప్పి ప్లకార్డులు పట్టుకున్నప్పుడు ఏమైందండి? అదే విధంగా ఎవరైతే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయినప్పుడు, ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడు బీసీలను అరెస్ట్ చేస్తారా అని చెప్పినప్పుడు అప్పుడు కులం, అప్పుడేమో మీరు మాట్లాడితే అబ్బా మాట్లాడుతున్నారా ఏమండి? ఒక కళ్ళతో కాకుండా 2 కళ్ళతో విశ్లేషణ చేయమని, అందుకనే 2 కళ్ళతో విశ్లేషణ చేయమని అందుకనే. కార్తీక్ గారు వినండి, ఆయన మాట్లాడిన తర్వాత మీరు ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా మనం మాట్లాడేస్తే అట్లా, నేనంటే రాజకీయ పార్టీ నేను మాట్లాడతా నా వర్షను. మీరు విశ్లేషకులుగా వచ్చినప్పుడు దళితుడిని చంపారు అని వీళ్ళే వెంకటరెడ్డి గారు, మీరు కార్తీక్ గారికి కాదు సమాధానం చెప్పాల్సింది. మీరు కాదండి, ఒక్క నిమిషం. నన్ను మీరు డిస్టర్బ్ చేస్తే అట్లా, ఇద్దరు డిస్టర్బ్ చేస్తే కాదు కదా రాజు గారు. ఇప్పుడు నేరానికి కులానికి ఏం సంబంధం అన్నారు కదా, అది మీరు ఆయన అడిగిన పాయింట్ కదా, నేరానికి కులానికి ఏం సంబంధం అని. అక్కడ దళితుడిని చంపారని ఎందుకు వచ్చింది, మరి అక్కడ కులం ఎందుకు వచ్చింది? మరి మీరు ఏం మాట్లాడేసినా కరెక్ట్. దళితుడిని చంపేశారు వాళ్ళ ఎమ్మెల్సీ అని మీరు మాట్లాడొచ్చు, మరి అక్కడ ఎందుకు రావాలి? అక్కడ కాపు సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం కదా. ఒక కాపు దళితుడిని చంపారని రావట్లా, అక్కడేం పార్టీ వస్తుంది ఏది అక్కడికి వచ్చేటప్పటికి, ఇక్కడేమో కులం వస్తుంది. మరి దీనికి ఏం సంబంధం? 2 అసలు పాయింట్లో సార్. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కమ్మ సామాజిక వర్గాన్ని కూడా, ఎందుకంటే మీకు తెలుగుదేశానికి మెజారిటీగా ఉన్నటువంటి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం, అవునన్నా కాదన్నా. ఎక్కువ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ రెడ్డి సామాజిక వర్గం అన్న ఉంటుంది ఆ 2 కమ్యూనిటీలో చూసుకుంటే. కానీ మీరు అన్నట్టుగా కమ్మ సామాజిక వర్గంలో కూడా తన వైపు లేకపోతే
తప్పుడు కేసులు పెట్టి వేధిస్తామనేటటువంటి ఇండికేషన్స్ వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి ఏడాది కాలంలో చేశారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన దానికి దేవినేని అవినాష్ గారికి సంబంధం లేకపోయినా దేవినేని అవినాష్ గారి పేరు పెట్టి అదే విధంగా వేధించారు. అలానే తలసల రఘురామ్ గారికి దానికి సంబంధం లేకపోయినా దాని మీద కూడా వేధించారు. ఇందాక మీరు ఏదైతే బోట్ అడ్డం పెట్టి 1 లక్షల మందిని చంపేసే ప్రయత్నం చేశారంట. ఏది రఘురామ్ గారు, తలసల రఘురామ్ గారు. అసలు బోట్ అడ్డం పెడితే బ్యారేజ్ కూలిపోయేది ఏంది? అసలు మనం ఏం మాట్లాడుతున్నాం కనీసం అనుభవించి మాట. ఒక బోట్ అడ్డం పెడితే బ్యారేజ్ కూలిపోయింది అండి, ప్రకాశం బ్యారేజ్. ఇది కుట్ర పన్నారని చెప్పి ఇంకో కేసు, ఎవరో సూసైడ్ చేసుకుని చనిపోతే మర్డర్ కేసు. ఇలా తలసల రఘురామ్ గారి మీద, అదే విధంగా మీరు అన్నట్టుగా కొడాల నాని గారి మీద కేసులు. మొన్నటికి మనం చూస్తే పోసాని గారి మీద ఏం కేసు పెట్టారు, వాళ్ళు పెట్టి అరెస్ట్ చేసిన కేసు ఏంటి పోసాని గారి మీద? మనోభావాలు దెబ్బతిన్నాయంట. నంది అవార్డులు, కమ్మ అవార్డులు అన్నందుకు. ఎప్పుడు 2017 సంవత్సరంలో 8 ఏళ్ల తర్వాత మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టారు. ఇప్పుడు నిన్న ఈ నాగమల్లేశ్వరరావు అనే అతను అసలు బెట్టింగ్ వేయలేదు. అతని వయసు 37 ఏళ్ళు, దాదాపుగా 30 కోట్ల పైగా ఆస్తున్నటువంటి వ్యక్తి. నిజంగా బెట్టింగ్ లో 1 కోటి రూపాయలు వీళ్ళు చెబుతున్నట్టుగా అంటే అది ఆఫ్టర్ ఒక ఎకరం తీసేస్తే వస్తుంది. ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడేయటము, ప్రధాన్ని రాజకీయ కోణంలో వాళ్ళకి అవసరమైనట్లు లాగేయటము. వీళ్ళు పరామర్శకు వెళ్ళినాలేమో సచ్చిళ్ళు అండి. వీళ్ళు ఎక్కడైనా పరామర్శకు వెళ్తే తోట చంద్రయ్య అనేటటువంటి ఓ మర్డర్ చేసిందంటూ జైలుకి వెళ్ళి వచ్చిన ఆయనగా వీళ్ళకి స్వాతంత్ర సమరయోధుడు వీరయ్య చౌదరి. ఆ వీరయ్య చౌదరి అనేవాడు ఒక రౌడీ షీటర్. వాడిని ఇంకో రౌడీ షీటర్ చంపితే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, హోంమంత్రి వెళ్ళొచ్చు, లోకేష్ వెళ్ళొచ్చు, చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చు. ఇది మాత్రం ఏది ప్రజాహితం కోసం వెళ్ళినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తల దగ్గరికి వెళ్తే ఇది మాత్రం రెచ్చగొట్టడానికి వెళ్ళినట్టు. ఏం మాట్లాడుతున్నావు కనీసం విశ్లేషణ చేసుకున్నప్పుడు కొంచెం అది ఒక సైడ్ గా కాకుండా 2 సైడ్లుగా ఆలోచన చేయాలి. రౌడీ షీటర్ అవునా కాదా వీరయ్య చౌదరి? వీరయ్య చౌదరి దగ్గరికి ఎట్టలేండి ముఖ్యమంత్రి? ఏ బేస్ లో వెళ్ళాడు ముఖ్యమంత్రి? తోట చంద్రయ్య పార్టీ ఎలా పోతాడు? జోలకంటి బ్రహ్మారెడ్డి కాదండి, అనేక మర్డర్ కేసులో ఏమన్నా ఎందుకు జోలకంటి బ్రహ్మారెడ్డి, చింతమనేని ప్రభాకర్ 90 కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ రౌడీ షీటర్లు. వాళ్ళకి మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చు, వాళ్ళేమో మీరు ఏం చేసినా ప్రజాహితం కోసం, మేము ఏం చేసినా బూత్. ఓకే సార్, ఒక్క నిమిషం. ఓకే వెంకటరెడ్డి గారు, ఓకే సార్, వస్తా మీ దగ్గరికి వస్తా. ఓకే సార్, ఓకే చిన్న బ్రేక్ ఉంది సార్. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్. క్రమంలో అక్కడ ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతానికి ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కేసులు, తర్వాత వచ్చేసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు, విమర్శలు, సో ఇలా సాగిపోయేది. అయితే ఏడాదైంది కూటమి పాలనలో కూటమి ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ముందుకెళ్తోంది.